7 ఏళ్ల పాపకు విడిగా ఇన్సూరెన్స్ చేయడం కుదరదు. పాప పేరెంట్స్ తో కలిపి చేయాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే నెలకు క్లెయిమ్ చేయొచ్చా? నెలంటే కష్టం సార్. ఫస్ట్ టైం కాబట్టి మినిమం 3 months ఆగాలి. ఒకవేళ ఆల్రెడీ పాలసీ ఉంటే 15 daysకే క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 minute, ఇలా రా కుమార్. జానకి గారికి పాలసీ ఉందో లేదో తెలీదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసి నెలకు క్లెయిమ్ చేసుకోవడం కష్టం అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఒక పని చేయొచ్చు సార్. ఆల్రెడీ మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా, మేడం గారిని మంగమ్మని మీ ఫ్యామిలీని చెప్పి మీతో యాడ్ చేయిద్దాం. నా ఫ్యామిలీ అంటే? మేడం పాప మీ భార్య పిల్లలు అని. చంపేస్తుంది. మనం ఏమైనా చెప్తామా సార్? ఎలాగైనా పాప బ్రతకాలి కదా సార్. ఓకే, అలా చేస్తే నెలకే క్లెయిమ్ చేసుకోవచ్చా? తనని అడుగుదాం, రండి రండి. జగదీష్, సార్ పేరు ఆంజనేయులు. ఓహో, నైస్ టు మీట్ యూ సార్. నా పేరు జగదీష్. సార్ కి నెల క్రితమే పెళ్ళయింది. ఓ, కంగ్రాట్స్ సార్. సార్ కి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది. ఓ, వెరీ గుడ్ సార్. ఇప్పుడు సార్ వైఫ్ ని 7 ఏళ్ల డాక్టర్ ని ఆ ఇన్సూరెన్స్ లో యాడ్ చేయొచ్చా? నెల క్రితం పెళ్ళైతే అప్పుడే 7 ఏళ్ల డాక్టర్ ఏంటి? అది కాదు, ఆల్రెడీ కూతురున్న ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆహా, అలా చెప్పు మరి. ఎందుకు యాడ్ చేయకూడదు? బ్రహ్మాండంగా యాడ్ చేయొచ్చు సార్. ఇప్పుడు నా వైఫ్ ని డాటర్ ని యాడ్ చేస్తే నేను నెలలో క్లెయిమ్ చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు సార్. అయితే యాడ్ చేయండి. మీ డీటెయిల్స్ చెప్పండి. ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇది పట్టుకో. ఇచ్చేయండి. మేడం సైన్ కూడా కావాలి సార్. అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా కావాలి. ఫ్యామిలీ గ్రూప్ ఫోటోనా? మేడం గారి సైన్ కూడా కావాలా? ఫోటో సంతకం మాత్రమే కదా సార్ అడిగాను. మీ ఆస్తులు ఏమని అడిగానా? అంటే ఏదో మేనేజ్ చేయండి సార్. మేనేజ్ చేయడం ఏంటి? నీకెందుకో 10 లక్షలు పాలసీ ఇప్పిస్తున్నాను. రాత్రికి పార్టీ ఇవ్వాలి. రండి లోపలికి. పదండి సార్. రండి రండి. పద పద. రండి రండి. జానకి గారు, అదేంటి భార్యను పట్టుకుని గారు అని పిలుస్తున్నాడు? వాళ్ళంతే, ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఓహో. సెక్రటేరియట్ లో పనిచేసే ఒక అతను నాకు తెలుసండి. ఇలా పాపకు అర్జెంట్ సర్జరీ చేయాలని మనం అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల వరకు శాంక్షన్ చేస్తారట. మీరొచ్చి అప్లికేషన్ మీద సంతకం పెడతారా? ఆయన వచ్చాడు. అవునా? ఎప్పుడు పిలిచారు? ఇప్పుడే. రండి రండి. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడ సైన్ చేయాలి? ఇవ్వు ఇవ్వు. ఇక్కడండి. నైస్ కపుల్ సార్. కపుల్ ఏంటి? ఏం లేదు మేడం. ఫ్యామిలీ ఫోటో కావాలి. పాపని మధ్యలో నిల్చోబెట్టండి. ఫ్యామిలీ ఫోటోనా? ఫ్యామిలీ ఫోటో ఏంటి? అప్లికేషన్ పై అతికించాలి కదండి. ముఖ్యమంత్రి గారు చూడాలి కదా. మరి మీరెందుకు ఫోటోలో? అంటే నేను రికమెండ్ చేస్తున్నాను కదండి, అందుకని. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మేడం. కంగ్రాట్స్ సార్. మ్యారీడ్ లైఫ్ ఏంటి? మ్యారీడ్ లైఫ్ ఏంటండి? ఏం లేదు మేడం, మీరు రండి సార్. మీరు రండి రండి, మాట్లాడతాం. రండి పదండి. ఓ, మనల్ని కాదండి, ఫోన్లో ఎవరికో చెప్తున్నట్టున్నాడు. అంతే. ఒక నిమిషం. రెడీ అయ్యో బంగారం, వెళ్దామా? వెళ్దాం సార్. పద. ఏంటి సార్ ఇలా వచ్చారు? జానకి గారి కోసం వచ్చాను. నా కోసమా? ఎందుకండి? ప్రిన్సిపల్ సారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. బైక్ ఎక్కండి, వెళ్దాం.
బైక్ జానకి గారు మీ బైక్ ఎలా ఎక్కుతారు సార్? ఎక్కితే ఏమైంది సార్? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మాకేంటి సార్? నా మనసులో ఏమీ లేదు, జానకి గారి మనసులో కూడా ఏమీ లేదు. మేమిద్దరం బైక్ మీద వెళ్తే తప్పేంటి? లేదండి, నేను నడిచే వస్తాను. లేట్ అవుతుందండి. ఎందుకండి మళ్ళీ మీరు సంజయ్ ఇచ్చుకోవడం? బైక్ ఎక్కితే 1 minute లో వెళ్ళొచ్చు. మేడం రాను అంటున్నారు కదా సార్, మీరు వెళ్ళండి, మేము నడిచేస్తాం. నేనేదో ట్రై చేసుకుంటుంటే మధ్యలో నీకేంట్రా? నమస్తే మేడం. నమస్తే సార్. ఏంటి సత్యవతి, ఏమైంది? ఏంటి సత్యవతి కొంటున్నావు? కాలు బెణికింది మేడం, నొప్పిగా ఉంది. అయ్యో, మరి హాస్పిటల్కి వెళ్ళావా? ఎందుకు మేడం, సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. స్కూల్కైనా బయలుదేరా? అవును సార్, మీతో కలిసి వెళ్దామని వచ్చాను. మాతో నడిచే వస్తావు గాని ప్రేమ్ సార్ బైక్ ఎక్కు. ఏయ్, తను నా బైక్ ఎక్కడం ఏంటి? అయినా తను నా బైక్ ఎలా ఎక్కుతుంది? ఎక్కితే ఏమైంది సార్? ఏమవడం ఏంటి? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మీకేంటి సార్? మీ మనసులో ఏమీ లేదు, సత్యవతి మనసులో ఏమీ లేదు. మీ ఇద్దరు బైక్ మీద వెళ్తే తప్పేంటి సార్? తప్పేంటి? తప్పేంటి? నా డైలాగ్ నాకే చెప్తున్నావేంట్రా? సత్యవతి, సార్ బైక్ ఎక్కు. వద్దు, నేను తీసుకెళ్ళాం. తీసుకువెళ్ళండి, పాపం తను కాలి నొప్పితో బాధపడుతుంది. తను చెప్పే కూడా తీసుకెళ్ళకపోతే బాగోదు. ఎక్కు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పదండి సార్. చేతి చేతి చేతి. జానకి నెక్కించుకోవాల్సింది పోయి ఈ పనికి మాలిన దాన్ని ఎక్కించుకోవాల్సి వచ్చింది. పదండి వెళ్దాం. మమ్మీ, డాడీలో బుక్ షాప్ కి వెళ్ళాలి. ముందే చెప్పొచ్చు కదే, ప్రిన్సిపల్ సార్ పిలిచారంట. అసలే తొందరగా వెళ్ళాలి. పద. అమ్మవారి ఊరేగింపండి. అమ్మవారి ఊరేగింపండి. దండ పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. రండి, దండ పెట్టుకుందాం. రామా. అమ్మా, మా మంగతాయారిని కాపాడు. సమయానికి డబ్బులు సమకూరేలా చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిపించు. దీవించండి స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మంగా, అమ్మవారికి దండం పెట్టుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. తల్లి, నాకున్న ఏకైక తోడు నా మంగ. తన కోసమే బ్రతుకుతున్నాను. తనని కాపాడు.
దీర్ఘ సుమంగళీ భవ. ఏమండి ఆయన తెలియక దీవించారు, అడ్డు చెప్పకండి. స్వామి, మా పాపను చూశారు కదా, తనకు గుండె జబ్బు. నెల రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే బతకదని డాక్టర్లు చెప్పారు. డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇందాక మీరు పాపం దీర్ఘాయుష్మాన్ భవాన్ దీవించారు. మీ వాక్కు ఫలిస్తుంది కదా? అది నా వాక్కు కాదు నాయనా, అమ్మ ఆజ్ఞ. మేము కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తూ అష్టాదశ పీఠాలను దర్శించాలని సంకల్పం చేసుకున్నాం. ఇది ఇప్పటి వరకు మేం దర్శనం చేసుకొచ్చిన శక్తిపీఠాల కుంకుమ. వెళ్ళి ఆ తల్లికి పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. తల్లికా స్వామి? అవును నాయనా, తల్లికే. ఏమండి, నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్గి దేవుని సాక్షిగా గంగమ్మే ఏంటమ్మా, కట్టుకున్న భర్తను పట్టుకుని అలా కొట్టారు? ఆయన నా భర్త కాదు. ఇందాక దీర్ఘ సుమంగళి భవ అని మీరు దీవించింది కూడా తప్పు. నేను సుమంగళిని కాదు, నా భర్త చనిపోయాడు. మీకు వీలైతే నా కూతురు ప్రాణాలు కాపాడమని ఆ అమ్మవారితో చెప్పండి. నా పసుపు కుంకుమల గురించి అవసరం లేదు.
చెప్పింది నిజమే స్వామి. ఆమె నా భార్య కాదు, మంచి స్నేహితురాలు. ఆ పాప తన పాపి. ఈ విషయం మీకు ముందు చెప్పకపోవటం నా తప్పే. మీరు చెప్పారని ఆమె నెత్తుటిన బొట్టు పెట్టి పెద్ద పాపం చేశాను. ఆ తల్లికి కుంకుమ పెట్టమని నేను చెప్పింది ఆ పాపకు నాయనా, పాప తల్లికి కాదు. కానీ నువ్వు ఆమెకు కుంకుమ పెట్టావు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎందుకు స్వామి, ఎందుకు ఇలా చేసావు? నా గతం గురించి నేను బాధపడ్డానా? నా భవిష్యత్తు గురించి బెంగపడ్డానా? నా కూతురు ప్రాణాలు కాపాడమనే కదా అడిగాను. నేను కోరని ఆశీర్వాదం నాకెందుకు ఇచ్చావు? నేను అడగని బొట్టుని నా నుదుటిన ఎందుకు పెట్టించావు? ఎందుకు స్వామి? మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? ఇప్పుడు ఏమైంది? అంజీ సార్ని ఎందుకు అలా కొట్టావు? సార్ ఏం తప్పు చేశారు? నేను చేసింది తప్పు మంగా. మేడం గారికి అలా బొట్టు పెట్టకుండా ఉండాల్సింది. బొట్టు పెడితే ఏమైంది సార్? లేదు మంగా, నీకు తెలీదు. సారీ అండి, నేను కావాలని మీకు బొట్టు పెట్టలేదు. స్వామీజీ గారు ఆ తల్లికి బొట్టు పెట్టు మంచి జరుగుతుంది అంటే అది మీకేమో అనుకున్నాను. కానీ మంగకని తర్వాత తెలిసింది. అనాలోచితంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐ వెరీ సారీ అండి. నన్ను నమ్మండి, నాకెలాంటి దురుద్దేశం లేదు. మీరలాంటి వారు కాదని నాకు తెలుసండి. అంతమంది ముందు అలా చేశారని ఆ క్షణం కోపం వచ్చిందే తప్ప మిమ్మల్ని వేరుగా అనుకోలేదు. జరిగిన దానికి మిమ్మల్ని నిందించట్లేదండి. ఎందుకు ఎందుకు ఇలా జరిపించావని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను. నన్నెందుకు బాధ పెడుతున్నావని నిలదీస్తున్నాను. వద్దండి, జరిగింది మర్చిపోండి. ఆ కుంకుమ చెరపకూడదని స్వామీజీ చెప్పారు. ఏమంటున్నారండి?
నేనెలా ఈ బొట్టుని ఉంచుకోగలను? నన్ను ఇలా చూస్తే అందరూ ఏమనుకుంటారు? అదే నిజమేనండి, కానీ ఇది అమ్మవారి కుంకుమ, మీకు మంచి జరుగుతుంది. కావాలంటే రోజు మీరు బొట్టు పెట్టుకునే సైజులో ఈ కుంకుమని సరి చేసుకోండి. పూర్తిగా చెరిపేయొద్దు ప్లీజ్.